బుధవారం కడియం మండలం కడియపులంక వెంకయ్యమ్మపేట గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై కూటమి అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం ద్వారా మహిళలకు భారం తప్పిందన్నారు. తల్లికి వందనంతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నగదు జమ చేస్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో పనులు చేపట్టామని ఆయన తెలిపారు. స్థానిక నాయకులు, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గని సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి సమపాలనలో సాగుతుందని అన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని మించిన అభివృద్ధి మరో 4 ఏళ్లలో జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ప్రజల్లో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన పలువురు ఎమ్మెల్యే గోరంట్ల వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం వెంకయ్యమ్మపేట అంగన్వాడీ కేంద్రంలో పరికరాలు, పుస్తకాలు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాటంశెట్టి రామ్జీ, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గని సత్యనారాయణ, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు బోడపాటి గోపి, ఎంఆర్ పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి రావు, బీజేపీ నాయకులు బొర్సు సుబ్రహ్మణ్యం, కొటికలపూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో ఏమేమి అమలు చేశామో, ఏం జరుగుతున్నాయి, ప్రజల యొక్క అభిప్రాయాలు ఎలా తెలుసుకోవడం కోసం సుపరిపాలనలో తొలి కింద ఇంటింటికి తిరిగే కార్యక్రమం మొదలైపోయింది. ఇప్పటికే 6,000 కుటుంబాలను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఇంకా రోజువారీ కూడా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఏదైతే ఎన్నికల వాగ్దానాలు చేసే అన్నీ అమలు అవుతున్నాయి. మేము అడిగాము ఏమేమి జరుగుతున్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ప్రతి కుటుంబం ఎదుర్కొన్న సమస్యలు ఎలా పరిష్కారం అవుతుందో తెలుసుకుంటున్నాం. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి వందనం బాగా పడిందని చెప్తున్నారు. గ్యాస్ బండలు కూడా బాగా వచ్చాయని చెప్తున్నారు. పెన్షన్ కూడా ఖచ్చితమైన సమయానికి పెన్షన్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం మనం దెబ్బతిన్నాం. ఇళ్ల స్కీమ్ ఒకటి అమలు చేయాలి కొత్తగా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే బిడ్డల చదువు విషయంలో కూడా, ఎడ్యుకేషన్ విషయంలో కూడా పుస్తకాలు కానీ లేక వారికి ఇచ్చే వస్తువులన్నీ కూడా నాణ్యమైన వస్తువులు వచ్చాయని చెప్పారు. ఈ రోజున అంగన్వాడీ కేంద్రాలు డెవలప్ చేయడం కోసం ఇక్కడ 6 రకాల వస్తువులు, టీవీలు కానీ, ఆట వస్తువులు కానీ, మంచినీటి శుద్ధి కేంద్రాలు కానీ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను రప్పించడం, ప్రైవేట్ రంగానికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మంచి పౌష్టికారం ఇచ్చే కార్యక్రమం అవుతుంది. తల్లి బిడ్డల సంరక్షణ కోసం వారికి కూడా పౌష్టికారం ఇచ్చే కార్యక్రమం అవుతుంది. అలాగే ఎవరైతే టీబీ వ్యాధితో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళు కూడా నెల పౌష్టికారం ఇవ్వాలనే లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. విద్యా వైద్య రంగంలో టాప్ ప్రయారిటీ పెడుతూ ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం 2 నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఈ నెలలోనే రైతులు కూడా వారికి సాయం చేసే కార్యక్రమం కూడా అమలైంది. త్వరలోనే బస్సు సౌకర్యం కూడా, వచ్చే నెల నుంచి బస్సు సౌకర్యం కూడా మహిళల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా అమలవుతుందని సౌకర్యంగా మనం చేస్తుంది. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. గత ప్రభుత్వ నిర్వహణ అనేక లోటుపాట్లు ఉన్నాయి. ఆ లోటుపాట్లను సరిదిద్దాం. ప్రభుత్వం పక్షానికి ప్రతి వస్తువు నాణ్యమైనదిగా, ఖచ్చితమైనదిగా ఉండే విధానంలో చూసాం. ఇవాళ పౌష్టికారం చూస్తా ఉన్నాం. వాళ్ళ పుస్తకాలు ఇస్తే ఏ విధంగా ఉన్నాయో చూసాం. గత ప్రభుత్వ నేతలు వాళ్ళ బొమ్మలు వేసుకున్నారు. ఆఖరికి పిల్లల పాఠ్య పుస్తకాల మీద వాళ్ళ బొమ్మలు వేసుకున్న దరిద్రం పోయింది. వాళ్ళ ప్రభుత్వ రాజముద్ర మాత్రం ఉండే పరిస్థితిలో మనం కార్యక్రమం తీసుకున్నాం. ప్రభుత్వం అనేది 5 ఏళ్ళకి అధికారం ఇచ్చింది సక్రమంగా పరిపాలన చేయడం కోసం. గత ప్రభుత్వ నిర్వహణలో అనేక రంగాల లోటుపాట్లు గురని వాటన్నింటినీ సరి చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. చాలా సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంది. ఈ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంది. వారి సమస్యలు చెబుతున్నారు, నెమ్మదిగా చేయమని అడుగుతున్నారు. ఏదైనా ఉంటే ఎక్కడైనా ఒక రోడ్డు కాలం అవసరం అయితే మీరు చేయండి, మీరు చేస్తున్నారు, చేయండి అని అడుగుతున్నారు. ఆ విధంగా మేము ముందుకు సాగుతున్నాం. ఓకే సార్.